అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? పరిహారాన్ని గనక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి అయితే, దాంతోపాటుగా మీకు అవకాశము, ఆసక్తి, సమయం అన్నీ అనుకూలించినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ శతనామావళి లాంటివి, అంతేకాకుండా లక్ష్మీనారాయణ యొక్క దేవాలయానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి, అలాగే కనకదార స్తోత్రం లాంటిది వినడం, ఒకవేళ మేము చేసుకోలేము కానీ కనకదార స్తోత్రం లాంటిది వినడం కానీ, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా సరే శ్రీ సూక్తం ఇలాంటివన్నీ వినడం వల్ల కూడా చేసుకోగలిగినా సంతోషమే, కనీసం విన్నా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక వీలైనంత వరకు ఈ రోజున అమ్మవారికి సంబంధించిన ఆరాధన, అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన ఇది కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలలో ఈ రోజున ప్రతిరోజు కూడా చెప్పేవన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పం కాబట్టి అది తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉంటే దీన్ని బట్టి దానికి తగిన పరిహారాలని తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం కానీ, లేదా ఈ విధానంలో చేసుకోవడం వల్ల చిన్న చిన్నగా ఏ రోజుకు ఆ రోజు ఎదురవుతున్న సమస్యల్ని ఈ విధంగా మనం అధిగమించగలుగుతాం. అలాగే వ్యక్తికి అభివృద్ధి, శ్రేయస్సు మొదలైనవి కలగడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.